అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మనందరం కలిసి దేవుని సంగతులు ధ్యానం చేస్తున్నాము. మీతో పాటు నేను కూడా కొన్ని సంగతులు గ్రహించడానికి, జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సందర్భాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అనంత జ్ఞానము కలిగిన దేవుని గురించి ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా చాలా తక్కువ కదా. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానము అంత గొప్పది. సామాన్యులమైనటువంటి మనం ఆ సంగతులన్నింటినీ అర్థం చేసుకోవటం ఎంత సాధ్యమవుతుందో కొంతమందికి కాస్త ఎక్కువగాను, కొంతమందికి కాస్త తక్కువగాను అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు భక్తిని భక్తి సూత్రాలతో ఎలా జరిగించాలో మనకు తెలియచేయటానికి తన జీవితాన్ని మనకు ఆదర్శంగా ఉంచాడనమాట. చాలామందికి తెలియక దేవుడు భూలోకానికి రావటం ఏమిటండి, వస్తే వచ్చాడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుణ్ణి పట్టుకుని సిలువ వేసి చంపారు, తనను తాను కాపాడుకోలేని నిస్సహాయుడుగా ఉన్నాడు, తండ్రి తండ్రి అని ప్రార్థన చేశాడు, కనుక కుమారుడుగా అభివర్ణించబడిన ఈ దేవుని కంటే తండ్రి అయిన దేవుని నేరుగా మనము పూజిస్తే అద్భుతంగా ఉంటుంది కదా అని కొంతమంది ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎందుకు ప్రభు తండ్రి తండ్రి అని పలుమార్లు ప్రార్థన చేశాడు అంటే దేవునికి ఏ విధంగా మనము లోబడి ఉండాలోననే సంగతిని తెలియజేయటానికి తన జీవితాన్ని మనకు ఆదర్శంగా ఉంచాడు అనే సంగతిని గుర్తించాలి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదండి, చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకని కుమారుడుగా అభివర్ణించబడిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎంతగా లోబడి ఉన్నాడో, ఏ సమయంలో లోబడి ఉన్నాడో ఆ సంగతిని మనకు ఉదాహరణగా తెలియజేస్తూ మనము కూడా దేవునికి అదే పద్ధతిలో కాస్త విశ్వాసము విధేయతలతో లోబడి ఉండి ఆయనను సేవించాలి అనటానికి అదొక గొప్ప ఉదాహరణగా భావించాలి. కానీ యేసుప్రభుని నిస్సహాయుడిగా భావించి జాలి చూపించి జాలి పాటలు రాసుకుంటూ వాటినే పాడుకుంటూ దుఃఖపడుతూ ఉండటానికి కాదు. యేసుప్రభువును బట్టి జాలి పడమాకండి. ఆయన మన యందు జాలి పడుతున్నాడు. ఆయనను చూచి జాలిపడి జాలి పాటలు రాసుకోవటం, ఆయన పుట్టినప్పుడేమో జోల పాటలు రాసుకోవటం, ఇదంతా కూడా మామూలుగా జరుగుతోంది. వీటిని నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రభు పట్ల మనం జాలిని చూపించేదేమీ లేదు. అయ్యో పాపం భలే పని జరిగింది అనే ధోరణితో సానుభూతితో గీతాలను మనం పాడనక్కర్లేదు, వాటిని రాసుకోనక్కర్లేదు. వాటిని పాడుకున్నప్పుడు అనవసరమైన దుఃఖములో ప్రవేశించవలసిన అవసరం లేదనే సంగతిని గుర్తించండి. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మన కళ్ళు చెమ్మగిల్లాలి. అయ్యో యేసుప్రభు నా కొరకు అంత గొప్ప త్యాగం చేస్తే ఆ ప్రభు బిడ్డగా కనీసంగా కూడా నేను సేవలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనలేకపోతున్నానే అనే బాధ మన కళ్ళను చెమర్చాలి. కానీ అయ్యో పాపం యేసు ప్రభుని సిలువకు కొట్టారు, నిస్సహాయుణ్ణి చేశారని ఎవరికైనా దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. అది అద్భుతమైన పశ్చాత్తాపానికి నిదర్శనం కాదండి. దేవుని ప్రజలారా, దేవుని లేఖనాలను సరిగా ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో. ఎందుకంటే రకరకాలైన శబ్దాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. కాస్త స్థిమితముగా ఆలోచించటానికి అవకాశం లేకుండా పోయింది. దేవుని పేరుతో దేవునికి సంబంధం లేని కార్యక్రమాలు, దేవుని పేరుతో వాణిజ్య ధోరణులు అధికమైపోయిన ఈ రోజుల్లో నిజాయితీతో దేవుని సంగతులను ఎక్కడ వినాలో తెలియదు, ఎవరి ద్వారా వినాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొల్పబడ్డాయి అనటంలో ఏ విధంగానూ సందేహం లేదుగా. మీరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారుగా. దేవుని సేవలో ఉన్నటువంటి మేమైనా, ఆ సేవలో కొనసాగుతూ ఉన్న విశ్వాసులైనా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దైవ సంబంధితమైన నిర్మలమైన దేవుని స్వరం ఎక్కడ వినబడుతుందోనని చాలా జాగ్రత్తగా వెతకవలసి వస్తుంది కదా. ఎక్కడ పడితే అక్కడ రకరకాలైన శబ్దాలు మనకు వినబడుతున్నాయి. కానీ ఆ శబ్దాలలో, ఆ స్వరాలలో అపస్వరము కూడా వినబడుతోందిగా. అర్థవంతమైన దేవుని వాక్యాన్ని అంతే అర్థవంతముగా బోధించే మీ సంఘ కాపరులను గౌరవించండి, వారిని ఆశ్రయించండి. దేవుడు మిమ్ములను చక్కగా నడిపిస్తాడు. యేసుక్రీస్తు జీవితము ద్వారా మనకు చూపించిన విధేయత ఉన్నదే, ఆ విధేయతను మనమును కలిగి ఉండి దేవునికి ఆ పద్ధతిలోనే లోబడుతూ దేవుని ద్వారా మేలులు పొందుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు తన జీవితమే సందేశముగా
మన ముందు ఉంచాడు. ఎన్నో బోధలు చేసి బాధలను తొలగించి జీవితాలకు ఓ గొప్ప వెలుగును ప్రసాదించాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనములో ఓ చక్కని మాట చెప్పాడు. ఇది మీలో చాలామందికి తెలుసు, చదివారు. నేను కూడా ఆయా సందర్భాలలో ప్రస్తావించాను. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే భక్తి సూత్రాలతో జరిగించకుండాను ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని పరిగెత్తుకుంటూ వచ్చి అసలు మహాభక్తులైనట్లుగా ఎంతో చక్కగా భక్తి చేసే వారిని సహితము మరుగు చేసి తమ్మును తాము అసలు దేవునికి భక్తులు అన్నట్లుగా ప్రదర్శించుకునే కొంతమందిని మనం చూస్తాము. ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పినట్లుగా మీరు చెయ్యనప్పుడు నన్ను పిలవటం ఎందుకండి అన్నాడు. ఈ మాటను మనం ఆలోచిస్తే ఇది ఎంతో వాస్తవం కదా. నేనైనా మీరైనా ఎవరైనా ఈ సూత్రానికి కట్టుబడి ఉండాలి కదండి. ప్రార్థనలు చేయటం, ప్రార్థనలు చెయ్యమని కోరటం సహజంగా జరుగుతుంది, అది తప్పు లేదు. అయితే ప్రతి చిన్న అంశానికి ప్రపంచంలో ఉన్న దైవ సేవకులందరూ ప్రార్థించవలసిన అవసరం లేదనే సంగతిని కూడా క్రైస్తవ ప్రపంచం గుర్తుపెట్టుకోవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న సమస్య ఏదైనా ఉంటే దాని విషయంలో మీ స్థానిక సంఘానికి కాపరి గారు, ఆ స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేశారు. మీరెటు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలిసి అది సరిపోతుంది. ఒకవేళ సమస్య పెద్దదండి అనుకున్నప్పుడు ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, సరిపోతుంది. అంతేగాని ఇక ప్రపంచంలో ప్రార్థించడానికి వేరే సమస్యలు లేనట్లుగా ఈ చిన్న సమస్యను ప్రపంచంలో ఉన్న దైవ సేవకులందరూ ప్రతిరోజు వాళ్ళ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని కోరటం కూడా సరి అయినది కాదేమో. కొంతమంది అంటారు, మీ రోజువారీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మీ సంఘంలో చెప్పి ప్రార్థనలు చేయించండి. సంఘములో చెప్పి ప్రార్థనలు చేయించటం, రోజువారీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం నిజాయితీగా ఆలోచిస్తే అన్నిసార్లు సాధ్యం కాదు కదండి. ఇంత వివరణగా చెప్పకపోయినా సర్లేండి అని ఆ సందర్భాన్ని ముగించినప్పటికీ రోజువారీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే అంత అంశమా అది? అత్యంత సామాన్యమైన సంగతి కదా. ఆ కుటుంబం ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఓ సామాన్యమైన సంగతికి ఎంతమంది ప్రార్థన చేయాలని కోరుకుంటారు? ప్రార్థన ఉచితమే కదా. ఏం పోయింది ప్రార్థన చేయమంటే? వీళ్ళ ప్రార్థన ద్వారా ఫలితం వస్తే వస్తుంది, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ ద్వారా ఫలితం వస్తుంది, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ ద్వారా ఫలితం వస్తుంది అనే భావనతో స్పందించి వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వాళ్ళు మాత్రం ప్రార్థనా మందిరానికి వెళ్ళరు, వాళ్ళు మాత్రం బైబిల్ చదవరు, వాళ్ళ పిల్లలకి ఈ భక్తి సంబంధమైన సంగతులను ఎప్పుడు బోధించరు. కానీ వాళ్ళ కోసం ప్రార్థనలు చేయమని ప్రపంచంలో ఉన్న భక్తులను అభ్యర్థిస్తారు. ఇంట్లో ఉన్న కుమారునికి కుమార్తెకు ప్రార్థనా మందిరానికి వెళ్ళమని కానీ భక్తి సంబంధమైన సంగతులను కానీ వీరు చెప్పరు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, మేము చెబుతున్నామండి, వాళ్ళు వినటం లేదు. ఇప్పుడు వినటం లేదు, వాళ్ళు వినే వయసులో వీళ్ళు పట్టించుకోలేదు. వారు చిన్నగా పెరుగుతూ ఉన్నప్పుడు ఏనాడు చెప్పలేదు, చెయ్యి పట్టుకొని మందిరానికి తీసుకుని వెళ్ళలేదు, ఆదివారపు బడిలో వాళ్ళను కూర్చోబెట్టలేదు. ఇప్పుడు కాస్త వయస్సులో పెద్దవారైన తర్వాత ఎదురు చెబుతున్నారు, అది మనకు చెబుతారు. సర్లేండి, కొంతమంది వారు చిన్నగా ఉన్నప్పుడు ప్రభువును నమ్ముకోనందున ఆ సంగతి వారికి తెలియదు గనుక వారికి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వారి గురించి మనం ఆలోచిస్తే నేను చెప్పినట్లు చేయకుండా ప్రభువా ప్రభు అని ఎందుకు అంటున్నారు? అననక్కర్లేదు అనేది యేసు ప్రభు ప్రపంచానికి తెలియజేసిన సంగతి. అనగా మనం చేయవలసిన దానిని మనం చెయ్యాలి. భక్తి తత్సంబంధమైన సంగతులలో మీరు నేను చేయవలసిన వాటిని మనం చేస్తూ మిగిలిన వాటి కొరకు దేవుని అభ్యర్థించాలి. అవసరతను బట్టి మన స్థానిక సంఘానికి కాపరి గారితో చెప్పాలి, సంఘం అంతా ప్రార్థన చెయ్యాలి, లేదా తెలిసిన కొద్ది మందితో చెప్పి ప్రార్థనలు చేయించుకోవటం వరకు పద్ధతిగానే ఉంటుంది. కుటుంబ సమస్యలు, గ్రామ సమస్యలు, మండలాలలో ఉన్న సమస్యలు, జిల్లాలలో ఉన్న సమస్యలు, రాష్ట్రాలలో ఉన్న సమస్యలు, దేశాలలో ఉన్న సమస్యలు, అంటే జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి కదా. యుద్ధాలు అనుకోండి, ఆ యుద్ధాలు అంతర్జాతీయ సమస్య. ఎందుకంటే ఎక్కడైనా యుద్ధం జరిగితే ఆ ప్రభావం మన పైన ఉంటుంది. వాటి కొరకు అందరూ ప్రార్థన చేయాలి. ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తుందనుకోండి, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ప్రార్థన చేస్తాయి. ఏదైనా ఘోర విపత్తు కలిగిందనుకోండి, అందరూ ప్రార్థన చేస్తారు. అది
మనందరం చేయవలసినదే. సామాన్యమైన సంగతులు, తలనొప్పి, మామూలు జ్వరాలు, జలుబులు, దగ్గులు ఆయా కాలాలలో వస్తూ పోతూ ఉంటాయి. ఒకవేళ అది తీవ్రమైన జ్వరము, తీవ్రమైన దగ్గు అయితే అక్కడున్న దైవదాసులు ప్రార్థన చేస్తున్నారు. ఆ విశ్వాసముతో మనం కొనసాగాలి. అంతేగాని వీళ్ళు మందిరాలకు వెళ్లకుండా ఫోన్ నెంబర్ కనపడింది కదా అని ప్రార్థన చేయండి అంటారు. అసలు వీళ్ళు మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులయ్యింది? బైబిల్ చదివి ఎన్ని రోజులయ్యింది? దురభ్యాసాలలో నుంచి బయటపడ్డారా వీళ్ళు? అలాంటివేమీ ఉండవు. కానీ నెంబర్ కనపడుతుంది, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుంది. వాళ్ళు చాలా కష్టపడి ఎంతో ఖర్చు చేసి దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారు. కాసేపు వాక్యం విందాం. అది ఎవరి వాక్యమైనాను ఉచితంగా మీ దగ్గరకు వచ్చినట్లుగా మీకు కనబడుతుంది. కానీ దైవదాసులు దాని వెనుక ఎంత ప్రయాసపడుతున్నారో మీలో ఎంతమందికి తెలుసు? దేవుని వాక్యాన్ని సిద్ధపడి బోధించటానికి ఎంత విలువైన సమయం ఖర్చు పెట్టాలి? ప్రసారం చేయటానికి మరి ఆ బాధ్యతను భుజాన వేసుకున్న ఛానల్ వారికి ఎంతో కొంత సొమ్ములు చెల్లించాలి. వాళ్ళు చెల్లించవలసినవి ఉంటాయి కదా. ఉచితముగా మన దగ్గరకు వచ్చేసరికి దేవుని సంగతుల విలువ తెలియకుండాను, దేవుని మాటలను వినాలని, అందులో ఉన్న సంగతులు గ్రహించాలనే భావన చాలామంది పట్టించుకోకుండాను సామాన్యమైన సంగతుల కొరకు ప్రార్థన చేయండి అని కోరుతూ, ఆ తర్వాత ఇంకొకళ్ళు కనపడితే వాళ్ళతో ప్రార్థనలు చేయించుకుంటూ, వీళ్ళు మాత్రం ప్రార్థన చేయకుండా ప్రార్థనా మందిరానికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయే వాళ్ళు ఉన్నారే, అందరూ కాదు కొంతమంది, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా ఏంటండి ప్రభువా ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తారు? చదవకుండా పిల్లలందరూ పాస్ అయిపోవాలని ప్రార్థనలు చేయాలి దైవ సేవకులు. ఇదొక విచిత్రమైన స్వార్థం. వాళ్ళను కూర్చోబెట్టి చదివించాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు, కానీ దానిని ఎప్పుడు అమలుపరచరు. కారణం వాడు చదవడండి. నేను చెబుతున్నానండి, ఎంతసేపు అటు ఇటు తిరిగి వస్తాడండి. పుస్తకాన్ని తెరిచి చదివిన పాపాన పోలేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే మాటలు ఈ కొడుకు ఈ కూతురు వినరు. వాళ్ళు మాత్రం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి అంటే దైవసేవకులు ప్రార్థన చేస్తే సరిపోతుందనే ఒక విచిత్రమైన ధోరణి. ఒకసారి పునరాలోచన చేసుకుంటే అసలు అది సరైనదేనంటారా? వాళ్లతో చదివించి వాళ్ళ పరిశ్రమను వారు జరిగించి మిగిలిన సహాయాన్ని కోరటం తప్పులేదు. ఆ సహాయాన్ని కోరటం కూడా స్థానిక సంఘానికి కాపరిగా ఉన్న దైవసేవకుడు ప్రార్థన చేశాడుగా, సరిపోతుందిగా. అత్యంత సామాన్యమైన పరిస్థితికి ప్రపంచమంతా ప్రార్థన చేయాలా? అక్కర్లేదు కదా. అంటే ఈ అంశమే ప్రధానం. ఇంతకంటే ప్రధానమైన అంశాలకు సమయాన్ని ఖర్చు చేసి ప్రార్థన చేసే అవకాశం లేదా? చాలా అంశాలు ఉన్నాయి కదా. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలనే అంశాలు ఉన్నాయి కదా. వాటి కొరకు సమయాన్ని ఖర్చు చేసుకోవాలి కదా. ఏదైనా పెద్ద సమస్య అనుకోండి, అందరూ ప్రార్థన చేస్తాం, అదేమీ పెద్ద ఇబ్బందికరమైన అంశమేమీ కాదు. కాస్త అవగాహనతో ఆలోచన చేస్తే అర్థమవుతుందని నేను వివరంగా చెబుతున్నాను. మీలో కొంతమందికి ఈ సంగతులు తెలిసినా కొంతమందికి తెలియవు గనుక మీ అందరితోనూ ఇవే మాటలు చెప్పవలసి వస్తుంది. ఇప్పటికే విన్నవారు, తెలిసిన వారు మరోసారి విని సహకరించాలి. ఎందుకంటే వారికి ప్రత్యేకంగా మేము బోధించటం సాధ్యం కాదు కదా. అలాగని విశ్వాసులందరూ అలా ఉన్నారనేది నా భావన కాదు. విఘ్నత కలిగిన విశ్వాసులు, దైవసేవకులు, నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళను మినహాయించి నేను ఈ సంగతులు కొంతమందితో మాత్రమే తెలియజేస్తున్నానని మీరు గ్రహించవలసినదిగా మనవి చేస్తున్నాను. నేను చెప్పు మాటలు ప్రకారము చెయ్యక ప్రభువా ప్రభువా అని ఎందుకంటారు? అర్థం లేకుండాను. ప్రార్థనల పేరుతో భక్తిని చూపించుకునే ప్రయత్నం తప్ప చేతలతో భక్తిని చూపించడం చేత కదా. ఇలాంటి వాళ్ళే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. మాటల క్రైస్తవులు, మాటలు కోటలు దాటిస్తారు. అసలు నా అనుభవం చెప్పాలి అంటే 2-3 గంటల సమయం కూడా సరిపోదంటారు. ఎక్కడైనా సభలు జరిగినప్పుడు అద్భుతమైన సాక్ష్యం అని మనం ముద్రించినప్పుడు వాళ్ళల్లో కొంతమంది చెప్పే మాటలు అసలు నా అనుభవం చెప్పడానికి సమయం సరిపోదు. నిజమే, దేవుడు గొప్ప అనుభవాలు వాళ్ళకి ఇచ్చిన మాట నిజమే. కానీ ప్రస్తుతము వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రస్తుతము వారున్న సంఘములో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘానికి కాపరికి వాళ్ళు సహకరిస్తున్నారా? దేవుని సేవలో దేవుని ప్రేమను పంచటానికి వారు ప్రయాసపడుతున్నారా అనేది కూడా ప్రధానాంశమే కదా. నిజమేనండి, మేము ప్రయాసపడుతున్నామంటే చాలా సంతోషం. అలా లేనప్పుడు
అలాంటి వాటిని పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. మీ అందరికీ తెలిసిన మరో లేఖనాన్ని చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఆమె ఎవరో చెప్పింది, యేసుప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఏ తల్లి కన్న బిడ్డో, ఎంత స్వచ్ఛంగా దేవుని సంగతులను మనకు తెలియజేస్తున్నాడు, ఏ విధమైన ప్రలోభాలకు తావు లేకుండా ప్రభావము కలిగిన సువార్తను మనకు అందిస్తున్నాడు అనే ఒక ఆనందముతో, అమితానందముతో ఉండబట్టలేక ఆమె జనసమూహము మధ్యలో నుంచి కేకలు వేసి చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. ఎంత చక్కగా పెరిగి పెద్దవాడవయ్యావు నాయన అనే భావనను వ్యక్తం చేస్తే, మీరు నేను అక్కడుంటే చాలా వందనాలమ్మా, నువ్వు ఒక్కదానివే నన్ను గుర్తించావు, ఈ ప్రాంతంలో చాలా రోజులుగా సంచరిస్తున్నాను, ఎవరూ నన్ను అభినందించలేదు, కనీసం నువ్వు ఒక్కదానివన్న అర్థం చేసుకున్నావు, అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది, గొప్పగా సేవ చేయటానికి నాకు నీ మాటలు గొప్ప ఇంధనంగా ఉపయోగపడుతున్నాయి అని ప్రతిస్పందించవచ్చు. అది తప్పు కూడా కాదు, అది తప్పు కూడా కాదు కదా. కానీ యేసుప్రభు ఏ విధంగా ఆ సంగతిని ఆమెకు తెలియజేశాడో చూడండి. అవును కానీ దేవుని వాక్యమును విని దానిని అంగీకరించిన వారు మరి ధన్యులవుతారమ్మా. కేవలము నేను చెప్పే మాటలను చెవులతో విని హృదయముతో స్వీకరించకుండా, ఏదో బాగా చెప్పాడండి, బాగా పాడాడండి, చాలా సంతోషమండి అని అభినందనలు వ్యక్తం చేసినంత మాత్రాన ఉబ్బి తబ్బిబ్బయ్యేది ఏమీ లేదు. అది నిజమే కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులనే సంగతిని నువ్వు గుర్తించాలి తల్లి అన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఎంతమంది ఆ సంగతిని అర్థం చేసుకున్నారు? మనందరం ఆ పై వచనంలో ఉన్న సంగతినే ఎక్కువ చెబుతూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు ఎంత కమ్మగా పాడారండి, అంత చక్కగా చెప్పారండి, ఆ సంఘానికి వెళితే అసలు ఎంతో ప్రశాంతంగా ఉందండి, చాలా సంతోషం. నిజమే చెబుతున్నారు, అబద్ధాలు ఏమీ లేవు అక్కడ. కానీ ఆ పాడిన పాటలో ఉన్న భావం అర్థమవుతుందా? ఎంతసేపు రాగానికే మనం ఆకర్షితులమవుతున్నామా? ఆ దేవుని వాక్యాన్ని చెప్పిన అంశములో ఉన్న ఆ ప్రధానమైన సంగతులను అనుసరించాలని మనం ఏమైనా అనుకుంటున్నామా? లేకపోతే ప్రసంగం బాగుందండి, పాట బాగుందండి, సంఘం బాగుందండి, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా పరిశ్రమ చేశారు, పద్ధతి కలిగిన వాళ్ళు, నిబద్ధత కలిగిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, ఎంతో ప్రయాసతో ఆ సంగతులన్నిటినీ వారు సాధించారు. కేవలము అభినందనలతోనే సరిపెట్టుకుందామా? ఆచరణకు దూరంగా బ్రతుకుతూ అభినందిస్తూ అద్భుతమండి, చాలా సంతోషమండి అని వదిలిపెడితే మనకు వచ్చేది కూడా ఏమీ లేదుగా. చాలామంది ఉన్నారు అభినందనలతోనే బ్రతికేస్తూ ఉంటారు. దేవుని ఆరాధించటం చేత కాదు, దేవుడు చెప్పిన మాటలను అనుసరించటం చేత కాదు, చాలా కబుర్లు చెబుతారు. వినేవాళ్ళు ఎవరన్నా దొరికితే, నాకు వాడు తెలుసండి, వీళ్ళు తెలుసండి, వాళ్ళతో పరిచయం అండి, వీళ్ళతో పరిచయం అండి, నేరుగా నేను వారి దగ్గరికి వెళ్ళిపోతానండి, వారు కూడా నన్ను గుర్తిస్తారండి. చాలా సంతోషం. మరి అంత గొప్ప పరిచయం ఉన్నప్పుడు, అంత గొప్పగా అభిమానం ఉన్నప్పుడు ఆచరణ ఎందుకు లేదు? క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళే ఆ చిన్న సంగతే చాలామందికి తెలియదే. వెళ్ళిన సమయానికి వెళ్ళరు కదా, ఆరాధన అంతా ఉండలేరు కదా, ఏదో ఒక కారణంతో మధ్యలో లేచి వచ్చేస్తారు, కబుర్లు చెబుతారు. క్రిస్మస్ వచ్చినప్పుడు మిగిలిన సందర్భాలలో మాత్రం ప్రధానత్వాన్ని కోరుకుంటూ ముందుకొచ్చి తమను తాము చూపించుకునే ప్రయత్నం చేసే విచిత్రమైన భక్తులు అనబడిన వాళ్ళు చాలామంది లేరు. అభినందనలతో సరిపెట్టుకుంటావేమిటమ్మా? నన్ను మోసిన గర్భము గొప్పదే, గొప్ప తల్లే, కానీ నేను చెప్పే మాటలు నీవు విని అంగీకరించటం చాలా ప్రాముఖ్యం. అంతేగాని నన్ను అభినందించేసి బాగా చెప్పారు సార్, చాలా చక్కగా పాడారండి అంటే ఉబ్బి తబ్బిబ్బయ్యేదేమీ లేదు. చెప్పిన సంగతులను అనుసరించటం చాలా ప్రాముఖ్యం తల్లి అని యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇవి చాలా కీలకమైన సంగతులు. గలతీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 6వ అధ్యాయము
3వ వచనం చదువుతున్నాను. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. వట్టివాడయుండి నేను ఎన్నిక చేయబడిన వాడను, నేను గొప్ప భక్తుణ్ణి, నేను ఒక గొప్ప భక్తురాలని, నేను ఒక గొప్ప గాయకుణ్ణి, నేను ఒక గొప్ప ప్రసంగిని అని తమ్మును తాము హెచ్చించుకుంటూ విచిత్రంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి భక్తి లేదు. వట్టివారయుండి తాను ఎన్నిక చేయబడిన వాడనని వారమని భావించి తన్ను తానే మోసం చేసుకుంటారన్నమాట. పక్కనాడు మోసం చేయటం కాదు, పక్కనాడు ఎటు తిరిగి మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ మోసాల గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు కదా. ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఎన్ని మోసాలో, ఎంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారో, మీకు డబ్బులు వచ్చినాయి అంటున్నారు, లేకపోతే అది వచ్చింది అంటున్నారు, ఇది వచ్చింది అంటున్నారు, తేరగా డబ్బులు వస్తాయి కదా అని కొంతమంది ఎవరికి చెప్పకుండా ఆ నిధులన్నీ కూడా వాళ్లే తీసేసుకోవాలని వాళ్ళ మోసంలో పడిపోయి ఉన్న డబ్బులన్నీ ఓడగొట్టుకుని ఏం చేయాలో తెలియక అయోమయంగా జీవించేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మీ ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు. ఇదే పని అన్నమాట కొంతమందికి. మరి ఏ విధమైన విశ్వాసము లేదు, ఏ విధమైనటువంటి క్రమశిక్షణ లేదు. కానీ మేము ఘనులమండి, మేము చాలా ప్రాముఖ్యమండి, మేము పలానా కుటుంబం నుంచి వచ్చామండి అని చెప్పుకుని అదో రకమైనటువంటి విచిత్రమైన భావనతో భక్తి చేసే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వాళ్ళు వట్టివారు, గట్టివారని వాళ్ళు అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. దేవుని ప్రజలారా, ఒకటే మాట చెబుతున్నాను, మీరైనా నేనైనా, ప్రభు మాటలను అభినందించటం ఎంత ప్రాముఖ్యమో, బోధించటం ఎంత ప్రాముఖ్యమో, అనుసరించటం అంతే ప్రాముఖ్యం. అప్పుడే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అంతేగాని ప్రభువా ప్రభువా అని పిలవటం, ప్రార్థనలు చేయటం, దీర్ఘ ప్రార్థనలు చేయటం, ఆ ప్రార్థన చేసినప్పుడే భక్తిని కనపరచటం, ఆ తర్వాత అంతు లేకుండా దేవునికి నాకు సంబంధం లేదన్నట్లుగా అన్ని వ్యవహారాలలో ప్రవర్తించటం, ఆదివారం వచ్చేసరికి భక్తి రూపాన్ని ధరించుకోవటం, వీటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నన్ను పిలిచే ప్రతివాడు నేను చెప్పే మాటలను వినాలి. విని వాటి ప్రకారము అనుసరించినప్పుడు ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది అన్నాడు. అలాగే మీరు నేను ఈ పద్ధతులను అనుసరించి దేవుని ద్వారా సమాధానాన్ని పొందుకొని మన జీవితాలను కొనసాగిద్దాం. ఎప్పటికే ఆ పద్ధతిని అనుసరిస్తూ భక్తి చేస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.